హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. చాలా రోజులు అయితే అవుతుంది వీడియోస్ పెట్టగా. డీలే అంటే డీలే. మేమైతే వేలాల జాతర వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే లేట్ అవుతుంది. ఇక వేలాల జాతర అయితే వచ్చినాం. దర్శనానికి వెళ్లే ముందు అయితే గంగ దగ్గరికి అయితే వచ్చినాం నీళ్ళు కలుకొని పోదామని. ఇక మేము వచ్చి అయితే అర్ధగంట అవుతుంది. మా అల్లుడు మేము వచ్చి మా వాళ్ళు అయితే ఇంకా అత్తలేరు. దాదాపు ఒక అర్ధగంట అవుతుంది మేము వెయిటింగ్ చేయబట్టి. ఇక మనల్లో వచ్చేసరికి అయితే కొంత ఒక గంట అర్ధగంట అయితే పట్టింది. మేమైతే ఎప్పుడు కాల్ చేసినాం వచ్చే ముందు మేము ఫోన్ చేసి కలుతామని. గుట్టపైకి అయితే వెళ్తాను అన్నమాట దర్శనానికి. శివరాత్రి ఫస్ట్ రోజు అయితే గుట్టపైన అంటే చాలా మస్తు జరుగుతుంది జాతర. ఇక ఆల్మోస్ట్ అయితే గుడి దగ్గరికి అయితే వచ్చినాం. శివరాత్రి ఫస్ట్ డే అయితే ఈ గుట్ట పైన ఫుల్ మంది వస్తారు. భలే ఉంటుంది, ఫుల్ రష్ ఉంటుంది. దర్శనం చేసుకుని కూడా వీలు ఉంటుంది. సెకండ్ డే మాత్రం ఫ్రీగా ఉంటుంది. అందుకే సెకండ్ డే వస్తాం అన్నమాట ప్రతి ఇయర్. ఇక దేవుణ్ణి అయితే మొక్కుకున్నాం. అసలు ఈ వీడియోలో అయితే చేయనెత్తలేరు. ఇక అన్ఎక్స్పెక్టెడ్గానే అయితే ఇక మా ఫ్రెండ్స్ అయితే కలుసుకున్నాం అన్నమాట మా ఊరు. ఇక దేవుని దర్శనం చేసుకుని అయితే కొబ్బరికాయ కొట్టుకొని ఇక మేమందరం కలిసి అయితే ఇక గుట్టపైకి పోతాం. లాస్ట్ ఇయర్ ఎక్కిన ఇక గుట్టెక్కి పోయేసరికి గుట్ట పైన చాలా మంది ఉన్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సెకండ్ డే ఇంతమంది ఉంటారని. ఫస్ట్ డే అయితే బాగుంటారు. సన్సెట్ వ్యూ పాయింట్ మాత్రం భలే ఉన్నది. వీళ్ళైతే ముఖ్యమైతే అల్లుబండి అనమాట. ఫస్ట్ మాకు నమ్మకం లేకుండే దీని సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ మేము నమ్మలే, ఏదో ఫేక్ అనుకున్నాం, ఆ చిన్న రాహిలే కదా అనుకున్నాం. ఇక ఇక్కడ కాసేపు అయితే అయితే ఎమ్మెల్యే అటు గుట్ట కడకైతే వెళ్ళినాం అనమాట. సన్సెట్ బాగుంటది, వ్యూ కూడా బాగుంటది అనేసి. ఇట్లా పెడితే పెళ్ళిళ్ళు అయితే పార్ట్ 3 కూడా అక్కడ బుక్కల కూడా అక్కడ ఒక పార్ట్ 1 పెట్టినా మధ్యలో పార్ట్ కాదు, ఇంట్లో పార్ట్ 3 కొట్టు. పార్ట్ 1 ఏంది శ్రీజ వెట్స్ మొత్తం పేర్లు కొడుతున్నారుగా. అంటే ఈ గుట్ట మీద పేర్లు రాతే పెళ్ళిళ్ళు అయితే ఎట్లా? పాదం ఎక్కడ రాసినావు? ఇదైతే ఆల్మోస్ట్ గుట్టకైతే రీచ్ అయినాం. ఇక కెమెరాని చూసి మాట్లాడదాం అంటే సిగ్గు అవుతుంది. ఎందుకంటే కెమెరా చూసుకుంటూ మాట్లాడితే అందరు ఎట్లనో చూస్తున్నారు. నాకు తెలిసి పిచ్చోడు అనుకుంటున్నారేమో ఫోన్లో చూసి మాట్లాడితే. పెట్టచ్చు 15,000 రాయి ఏం కాదు, రాయి బండనే రాస్తా. విజయ్ నువ్వు కూడా రాసుకుంటా ఏమన్నా అట్లనే కానీ ఉంటే మేమంటే సింగిల్స్ గాయస్, సింగిల్స్. తీర్తలేరా వ్లాగ్స్. ఈ అమ్మాయి మొత్తం నల్లమల్ల జంగల్లా ఉన్నది. ఎటు చూసినా నల్లమల్ల జంగల్లా ఉన్నది గైస్. రైట్ మరి చెప్తే అయిపోతుండే కదా మరి పెద్ద. ఐ లవ్ కృష్ణ. ఇప్పుడు రీసెంట్గా చెప్పినా కదా టెంపుల్లో మా ఫ్రెండ్ కలిసిండని. ఆడికి తెలిసిన చిన్న ఒక గృహ ఉన్నదైతే అది కిందకైతే తీసుకెళ్తుండ అనమాట. పాండవులు అంట తపస్సు చేసిల్లంట ఆడ. పాండవుల గృహ. అరే ఇంకో ఫోన్, దేవుళ్ళు ఉన్నారా లోపడి కూడా? అటు ఏటన్నా స్వరంగ మార్గాలు ఉంటాయా? ఇక అయితే ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని ఇప్పుడు మళ్ళీ గుట్ట ఎక్కాలి. ఇది ఎక్కాలంటే పెద్ద మాకు టాస్క్ అనమాట.
అంటే నిజంగానే తిరిగినరా నువ్వు గ్రేట్ మా నిజంగా గ్రేట్ అసలు. నువ్వు దిగినావు మళ్ళీ 2 రౌండ్లు ఎక్కుతాను అంటే. ఇక మాకు ఆ గృహ కౌన్సిల్ అయితే గుట్టెక్కగానే అయితే మాకు తాత గెలిచిండు. అట్లా తాతనైతే ఇక మంచిగా పలకరించాడు మా అల్లుడు. స్టోరీ ఏమన్నా తెలుసా గుహది? గుహది కథ కథ ఏమన్నా తెలుసా? కథలు ఆ గుహ అది ఎప్పటి నుంచి ఉన్నది అది? ఇదే గుహ గృహ ఇప్పుడు దోన అవి పాండవులు ఇలా అంతా తిరిగలేదా మన పేరు ఇట్లా ఇదంతా తిరిగిలా? కోనేరు ఇట్లా ఏమన్నా లేదా? లేదు వాళ్ళు మరి స్నానాలు ఎక్కడ చేసేది? స్నానాలు లంజమాడిగా అదే కానీ లంజమాడి గంట దూరం పోయేది వాళ్ళు. అందెత్తి ఇక్కడ తేలుతుంది అట ఇక్కడ గుట్ట మీద. ఇక్కడ ఈ పాదం అయితే భీముందంట, భీముంది పాదం అంట. అప్పుడు అడిగేసి ఇక మేము అల్లు బండ కాడికి పోయేసరికి అయితే ఈ అక్కనైతే లేపుతుంది. ఇది రియల్ ఆ ఫేక్ అంటే లేవు అయితే ఎవరు చెప్తలేరు. అట్లా కాదని ఇక మేమే ట్రై చేసినాం అనమాట. ఇక ఫస్ట్ నన్నే బాల్ ఇచ్చిన మా అల్లుడు. ఇక ఒకసారి అయితే చూడుండ్రి. మంచిగా నీట్గా అయితే నేను ఇది చూసి అయితే ఇది నమ్మలేకపోయినా అసలు. ఈ చిన్న బండ లేవదా అని. నన్ను అయితే ఏమన్నా తప్పులుంటే క్షమించండి. మంచి అయితే మొక్కిన కోరుకున్నా అయినా కానీ లేవలే. ఇక లేవకపోయేసరికి అనిపించింది దేవుళ్ళతో పరిష్కారాలు దాన్ని అంటారు పరిష్కారాల. ఇలాంటి మొత్తం జోక్స్ చేయకండి. ఇక నెక్స్ట్ ఇక మా తమ్ముడు అయితే కూర్చున్నాడు అనమాట. నాకు తెలిసి మనసులో ఏం కోరుకుంటానంటే ఇక మంచి పిల్లనైతే రావాలి, ఒక కట్నం అయితే మంచిగా పెట్టాలి వాళ్ళ మామగారు అని మంచిగా కోరుకుంటాడు. జోక్స్ పార్ట్ కోరుకున్నానైతే కోరుకుండు. ఇక అల్లు బండలు ఎత్తుదో లేదో చూడాలి. ఇక అల్లు బండ అయితే లేచిందన్నమాట. ఇక వీడు మా తమ్ముడే, అన్న పేరు విజయ్. వీడు మరి వీడేం కోరుకున్నాడు నాకు తెలిసి ఏదో మంచిగా మొక్కుతానంటే ఏదో పెద్దది కోరుకున్నాడు. ఇక వీడికి కూడా ఇక అల్లు బండ లేవలే నవ్వమాక. ఇక నెక్స్ట్ వీడు 3వ తమ్ముడు. తమ్ముడారా తమ్ముడా ఇక అయితే మేము సెకండ్ అటెంప్ట్ అన్నమాట. ఇక మా అల్లుడు ఒకనైతే మొక్కుతాడు. ఇక మరి ఏమైతే చూద్దాం, లేస్తుందో లేవదో అల్లు బండ. సార్లు కోరుకుంటున్నా 3 సార్లు ఇస్తేనే నార్మల్ జోక్గా అయ్యో. ఇదైతే నాది కూడా సెకండ్ అటెంప్ట్ అన్నమాట. ఈసారి కొంచెం మంచిగా సీరియస్ మొక్కుతానా. ఇక ఎంత మంచిగా మొక్కినా కానీ బండ అయితే ఎత్తలేదు. నాకు ఇప్పుడు ఏంటిది అనిపించిందంటే కోరికలు కోరుకుంటే ఆశకు కూడా హద్దు ఉండాలి అనిపించింది. ఇక లాస్ట్కి అయితే ఇక మంచిగా మొక్కంగానైతే లేచిందనమాట. ఇక గుట్ట దిగి అయితే ఇక కిందకి వచ్చినాం. ఇక కాసేపు అయితే ఆ రంగరత్నాన్ని చూసినాం. హోప్ ఇవాళ వీడియో అయితే నచ్చింది అనుకుంటానా. కొన్ని క్లిప్స్ అయితే తీయలేదన్నమాట. ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి కొంచెం. లవ్ యూ ఆల్.